2025 సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి జూన్ నెలలో చాలా హెచ్చుతగ్గులు ఎదుర్కొంటారు. కెరీర్ పరంగా ఈ నెల బహుశా అనుకూలంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో మీకు తెలివితేటలు ఉపయోగించగలరు. సూర్యుడు మరియు బుధుడు 4వ ఇంట్లో 10వ ఇంటిని దృష్టిలో ఉంచుకొని బలమైన ప్రభావాన్ని పెంచుకోగలుగుతారు. అలాగే విద్యార్థులకి ఈ నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఎక్కువ ప్రయత్నం చేయడం వల్ల మీ విజయ అవకాశాలు పెరుగుతాయి. ఇంకా ఈ సమయంలో విజయం ముందుకు రావచ్చు. ముఖ్యమైన కుటుంబ సభ్యుల విషయానికి వస్తే మీ తల్లి యొక్క జ్ఞానం నిజంగా సహాయకారిగా ఉంటుంది. అలాగే ప్రేమ సంబంధాలకు ఈ నెల ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకా మీకు మరియు మీ ముఖ్యమైన వ్యక్తికి మధ్య సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మీరు మరియు మీ భాగస్వామి విభేదాలు, ఉద్రిక్తతలు మరియు వివాదాలని ఎదుర్కొంటారు. బంధం చాలా కష్టతరమైన సమయంలో ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వివాహం ఆనందంగా మరియు సామరస్యపూర్వకంగా ఉండాలంటే మీరు మరియు మీ భాగస్వామి మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. అలాగే ఈ నెల మీ ఆర్థిక స్థితి అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు ఆదాయాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి మీరు ప్రభుత్వ రంగం, స్టాక్ మార్కెట్ మరియు ఇతర ముఖ్యమైన రంగాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల ద్వితీయార్థంలో వ్యాపార సంబంధిత లాభాలు కూడా పెద్దగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ నెల బహుశా సగటుగా ఉంటుంది. కుంభరాశి వారు ఈ నెలలో ఆరోగ్య సమస్యల గురించి జాగ్రత్తగా ఉండాలి. రక్త సంబంధిత సమస్యలు, రక్తపోటు, ఇన్ఫెక్షన్లు, గాయాలు మరియు మొటిమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్త. ఇక కుంభరాశి వారు ఈ మాసంలో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శని భగవానుని బీజ్ మంత్రాన్ని జపించి పీపుల్ చెట్టుకు నీటిని సమర్పించాలి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే కుంభరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 2, 10, 12, 17, 21, 27, 30 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది.